చెల్లిస్తాడు. ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెకు. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపా మధ్యకాల సమయంలో నీ యొక్క ఆలయంలో చేరి మమ్మల్ని నీ యొక్క వాక్యం విని నీ దీర్ఘాసం సెలవించిన ప్రకారం ఆ వాక్యం విన్నదానికి స్థుతిస్తున్నాను. మీరు చనిపోక ముందు ప్రభా మీరు ఆనాడు ఆ యొక్క మేడగదిలో ఈ యొక్క ఆహారంను పంచిపెట్టారు ప్రభా. మేము దీన్ని తిన్నప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకోమని మీరు చెప్పినారు ప్రభా. ఆ విధంగానే మా మరణ పర్యంతం ప్రభా మేము ఈ యొక్క ఆహారం భుజించి రొట్టెని తిని ప్రభాని మనం జ్ఞాపకం చేసుకుని మీరు మా కొరకు ఈ లోకంలో మీ ప్రశస్తమైన రక్తం అందరి కోసం మీరు చెందించున్నారు. గుర్తెరిగి దాని కృతజ్ఞత స్తుతులు చెల్లించి లోకంలో నశించిపోకుండా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు ఎలా స్తుతులు స్తోత్రం చెల్లించి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆధ్యాత్మిక శక్తి మమ్మల్ని నింపమని ఈ ప్రార్థన యేసు పెట్ట వేడుకొచ్చున్నాము తండ్రి. Thank you.
దేవుని సంగమా, ఈ చిన్న రొట్టె ముక్క ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటిది. దిస్ ఈస్ మై బాడీ అన్నాడు. ఆయన శరీరం నలగొట్టుకున్నాడు, దానికి సాదృశ్యంగా మనం దీన్ని తీసుకుంటున్నాము. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. గొప్ప దేవా, నీ దేహం పాప శరీర ఆకారంగా మార్చింది. మా పాపాలన్నీ కూడా నీ పైన మోపబడి నలగొట్టబడ్డారు. ప్రభా మీకు వందనాలు. మీ పేరు విరగొట్టబడిన దేవుడు, బ్రోకన్ గాడ్. మా కొరకు మీరు చేసిన త్యాగములు అపరాధ భావంతో నలుగుతూ ఉన్నప్పుడు విడిపించినందుకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా ప్రభు క్రీస్తు నామములో సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. ప్రభు కార్చిన రక్తానికి సాదృశ్యంగా మన ముందు ద్రాక్షరసం ఉన్నది. దాని కొరకు మనము కృతజ్ఞత చెల్లిస్తాం. సహోదరి శాంతి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా నాయన, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతి స్తోత్రములు దేవా. మా కొరకు పరలోకమిడి భూలోకానికి మానవుడుగా వచ్చిన దేవ కుమారుడా, నీకే స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా, ఈ దినము పవిత్రమైన దినం నాయన, బంగారు తండ్రి నాయన. అయ్యా, మా ఇరుగుల్లో బాధల్లో నాయన, సమస్తంలో నా తండ్రి నాయన, మా పనుల్లో మా జాబుల్లో సమస్తంలో నీ దయందు, ప్రేమందు, కనికరమందు మమ్మల్ని అందరినీ ఆదరించి నాయన, ఈ పరిశుద్ధ దినాన నీ పవిత్ర మందిరంలో తండ్రి నాయన, నిన్ను ఆరాధించుటకు నాయన, నిన్ను స్తుతించుటకు నాయన నడిపించిన ప్రతి బిడను బట్టి నీకే స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా, మా గొంతు నా తండ్రి నీ కలవసిలను కాట్ల రక్తాన్ని ప్రభా, అయ్యా మా పాప దోషములు నాయన భరించిన తండ్రి, మా కొరకు కాచిన రక్తాన్ని నాయన ఈ దినము నా ప్రభా, మేమందరం నాయన నీ శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని చూడగా నా తండ్రి, అయ్యా మాలో ఇంకా ఏ బలిహీనతలు ఉన్నాయో నా తండ్రి, నీ పాదాల వద్ద ఈ విడిచిపెట్టుకొని తండ్రి, నీకు నమ్మకముగా, నీ సాక్ష్యముగా, నీ బిడలుగా నా తండ్రి, అయ్యా ఈ లోకంలో జీవించుటకు నాయన అట్టి కృపతో మమ్మల్ని అందరినీ నింపమని తండ్రి, అయ్యా మా కుటుంబాల్లో మేము వెలుచుటగా నాయన నిత్యం మా తండ్రిగా, కాపరిగా, మా స్నేహితుడుగా నాయన నిత్యం విడవక నీకు వీళ్ళు నింపుకొని నీకు నమ్మకంగా జీవించే కృపతో మమ్మల్ని నింపినందుకు నీకే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Ayúdame.
blood that I have shed it for you, do this in remembrance of me. యేసు చెప్పాను, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయండి. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. గొప్ప దేవా, మీ ఒంట్లో ఉన్న రక్తమంతా అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము మా కొరకు చిందించి, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from every sin. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయి, మమ్మల్ని శుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ నూతన మాసం మొట్టమొదటి పరిశుద్ధ పుణ్య పునరుత్థాన దినంలో మమ్మల్ని సజీవులుగా వచ్చారు. నీ ప్రేమ కొరకు నీకు వందనాలు. ఆగస్టు మాసం 2వ దినం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. మరణమైన వారికి నేను కూర్చున్న జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు? ఎవరు చెల్లించారు? సజీవులమైనటువంటి మేము ఈ దినమునైనా నీ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువగా ఎడల కృప చూపిస్తున్నాను సంపించాను. ఈ దినం ప్రేమించి ఈ నూతన మాసంలో ప్రవేశపెట్టారు. గత 7 మాసాలు కాపాడేందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం హాజరైన వీళ్ళందరూ వారి వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ, చదువుల్లో ఇరుగులన్నీ 118వ కీర్తన 5వ వచనం ప్రకారం నేను ఇరుగునందు యెహోవాకు మొరపెట్టిన ఆయన విశాల స్థలము నుండి నాకు ఉత్తరం ఇచ్చింది. ఈ దినము ఎంతమంది హాజరయ్యారో, పార్టిసిపేట్ అయ్యారు. ప్రత్యేకంగా ఈ ఆర్ఎంఎస్ ఫెస్టివల్ స్టాల్స్ ఏర్పాటు చేసిన వారందరి కొరకు వారి ప్రయాసాన్ని మీరు ఆశ్రయించండి. మా సంఘ నాయకుల కొరకు దీవెన ఇచ్చింది. ఈ దినమును ఆశీర్వాదకరంగా మార్చుకొని సమస్త మహిమ, ఘనత, కీర్తిని ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండు సహవాసం చేత వారందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్.